జయ శ్రీమద్ రమారమణ గోవిందో కలడుకు చేలుండను విప్రోత్తముడొకడు కలడుకు చేలుండను విప్రోత్తముడొకడు వారికి కలిగెను చింత కూర్చు సంతాన బనంతముగా మరి దొరకదు కబళం తిరుపాపలకు ఎంత ఘోరమకటాగా. పాపం కుచేలుడు కడిపెడు పిల్లల్ని కన్నాడు. కడిపెడు బిడ్డలన్ గనియు కర్మవశం బటునుంట చేసి ఆ బుడతల పెట్టిపోతలకు పుట్టవు చారెడును కలైనా ఇలా సంసార బాధలు పడుతూ ఉండగా ఒకనాడు ఇల్లాలు కుచేలుని భార్య తన భర్త దగ్గరకు చేరి, వినుడి నా మొర దయగనుడి వినుడి నా మొర దయగనుడి పసి పాపల గతి నేనో పగదాలను వినుడి నా మొర దయగనుడి మీ బాల్యమిత్రుడగు గోపాలుని మీ బాల్యమిత్రుడగు గోపాలుని గోపాలుని దరి చేరి మన గతి నెరిగింపుడు వినుడి నా మొర దయగనుడి అని ప్రార్థించిందట. అంత కుచేలుడు తన భార్య మాటలు విన్నవాడై ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుని చూచి ఎదురేగి, గట్టిగా మిత్రుని కౌగిట చేర్చను ఎట్టెటులుంటివి మిత్రమా గట్టిగా మిత్రుని కౌగిట చేర్చను ఎట్టెటులుంటివి మిత్రమా నీ సంతతి అంతయు సౌఖ్యమా నీ ఇల్లాలనుకూలమా అంటూ ఆ భక్తమందాడు ప్రశ్నించాడు. తరువాత తన భార్య రుక్మిణి వైపు తిరిగి, దేవి, భూసురవరీయుడీతడు సుబుద్ధి మహాత్ముడనుంగు మిత్రుడు ఏ చేసిన పుణ్యమూలమున చేకురె నాకొక బాల్యమిత్రుడై వేసట చెందెనీతడు వేసట చెందెనీతడు సుపేశకరంబుల పాదమొత్తగా దాసుడనుంటి నేనిచట దాసివి నీవును రమ్ము నెచ్చలి అని పిలిచాడు. పిలిచి ఆ కౌస్తుభధారి తానే కాకుండా తన భార్య చేత కూడా మిత్రుని పాదాలు ఒత్తించుతూ ఇలా అన్నాడు, మిత్రమా నాకేమీతువు కానుక మిత్రమా నాకేమీతువు కానుక ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి వెన్నెలాయను నాదు మనసు మిత్రమా నాకేమీతువు కానుక అని అడిగాడు. అప్పుడు కుచేలుడు తన కొంగురు ఉన్న గుప్పెడొటుకును తీసి సిగ్గుతో తన మిత్రుని దోషిట్లో పోశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది రుక్మిణికి ఒక్క పలుకైనా పెట్టకుండా అన్నీ తనే తినేశాడు. అలా తినగానే కుచేలుడు దారిద్ర్యమంతా తీరిపోయింది. అప్పుడు కుచేలుడు మహదానందం పొంది ఆ దివ్యమూర్తి పదాలపై పడ్డాడు. పడ్డవాడై, నీ దయ తెలియగా తరమా నీ దయ తెలియగా తరమా నీరజ నయన క్షీరాభిషయన నీ దయ తెలియగా తరమా. ఇక అక్కడ కుచేలుని ఇంటి నిండా
ధనధాన్యాదులు రాజులు పోషున్నాయి. అప్పుడు కుచేలుని భార్యాబిడ్డలందరూ ఆ భక్తవత్సలుణ్ణి తలచి ఇలా ప్రార్థిస్తున్నారు. దీన బాంధవా దీన బాంధవా దేవా దీన బాంధవా నీ దయ కలిగెన మా పైన నీ దయ కలిగెన మా పైన పేదరికం మది తొలగే పెన్నిధులే ఒరిగెనులే నీ దయ కలిగెనులే దేవా దీన బాంధవా దేవా దీన బాంధవా దీన బాంధవా దీన బాంధవా. ఇలా ప్రార్థిస్తూ ఉండగా కుచేలుడు తన ఇంట్లో ప్రవేశించాడు. దారాపుత్రుల వదనాల్లో వికసించిన వెలుగును చూచి తన్మయుడైపోయాడు. కనుక శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి గుప్పెడు అటుకుల గొప్పగా చేసి కురిపించను సిరులను శౌరి శ్రీమద్రమారమణ గోవిందో హా.